సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న చివరి టెస్టు మూడో రోజు ఆట ముగిసింది. అయితే ఇవాళ ఆట సందర్భంగా చోటు చేసుకున్న సంఘటన నెట్టింట వైరల్గా మారింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తున్న పాక్ ఆటగాడు జారిపడ్డాడు. అయితే అతనికేమీ ప్రమాదం జరగలేదు. కానీ అయూబ్ క్యాప్లోకి బంతి వెళ్లిపోయింది. దీంతో ఆసీస్కు పెనాల్టీ రూపంలో 5 పరుగులు ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అంపైర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నెట్టింట చర్చ మొదలైంది. దీనికి క్రికెట్ ఆస్ట్రేలియానే వివరణ ఇవ్వటం గమనార్హం. 5 పరుగుల పెనాల్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బాల్, క్యాప్ అనుకోకుండా అలా తాకాయి. అంతేకాని క్యాప్ను మైదానంలో ఉంచినప్పుడు జరగలేదు. హెల్మెట్, క్యాప్ ఇలా ఏదైనా మైదానంలో ఉంచిన సమయంలో బంతి తాకితే పెనాల్టీ రూపంలో ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు ఇవ్వాల్సిందే అని క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది. ఎంసీసీ చట్టం 28.3లోని పలు సెక్షన్ల ప్రకారం పెనాల్టీ విధిస్తారు. ఇది ఇలా ఉండగా ఆసీస్తో మూడో టెస్టులోనూ పాకిస్తాన్కు కష్టాలు తప్పలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ రెండో ఇన్నింగ్స్లో 7 వికెట్ల నష్టానికి 68 పరుగులు చేసింది. క్రీజులో రిజ్వాన్, అమీర్ జమాల్ ఉన్నారు. ప్రస్తుతం 82 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. హేజిల్వుడ్ ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసి పాక్ను దెబ్బకొట్టాడు. నాథన్ లైన్, ట్రావిస్ హెడ్, స్టార్క్ తలో వికెట్టు పడగొట్టారు.